ఇది తెలుసా? తుమ్ము అనుకుంటామండి. కానీ ఈ తుమ్ము చాలా ప్రమాదమైంది. ఒక్కొక్కసారి ప్రాణాల మీదకి తీసుకొస్తుంది. అటువంటి తుమ్ము అదేంటో తెలుసుకుందామండి. తుమ్ము సాధారణంగా భోంచేస్తున్నప్పుడు ఎక్కువ తుమ్మొస్తుంది. జలుబు చేసినప్పుడు వస్తుంది. కానీ జలుబు చేసినప్పుడు కన్నా మనం భోంచేస్తున్నప్పుడు వచ్చే తుమ్ము చాలా ప్రమాదమైంది. అందులోకి రాత్రిపూట్ల తుమ్మొచ్చిందనుకోండి, ఆ తుమ్ము విరుగుడికి అంటే తుమ్మినప్పుడు వెంటనే మనకి ఒక్కసారి ఎందుకనిసేసో భోంచేస్తూ ఉంటాం కదా! ముక్కులోంచి, నోట్లోంచి ఆ మెతుకులు వచ్చేయటం, ఆ అజాగ్రత్తకి ఒక భయం, ఆందోళన వస్తుంది. దాని నుండి మనం మళ్ళా మామూలు మనుషులు అవ్వడానికి ఏం చేస్తారో మీకు తెలుసునా? అదేనండి. పెద్దవాళ్ళు ఉంటారు కదా! అందుకని అందరూ కలిపి ఇప్పుడు భోంచేయడాలు పెట్టుకున్నారు కానీ, ఒకళ్ళు వడ్డిస్తుంటే అందరూ తినేవారు. వీళ్ళకి కావాల్సినవి వాళ్ళు ఇవ్వడానికి దానికి. అలాగే పెద్దవాళ్ళుంటే భోంచేస్తున్నప్పుడు తుమ్మొస్తే వెంటనే నెత్తి మీద కొట్టి, ఒకసారి ఈ మునివేళ్ళతో కొంచెం నీళ్ళు తీసుకుని 3 సార్లు నెత్తి మీద చల్లి, తాళుని శాంతపరిచి, అప్పుడు వీళ్ళు నీళ్లు చల్లిన ప్రతిసారి కూడా ఒకసారి ఇలా నీళ్లు చల్లుతారు. అప్పుడు తుమ్మిన వాళ్ళని ఏ ఊర్లో పుట్టావు అంటారంటే డైవర్ట్ చేయడానికి భయం నుండి. వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకుంటారు. వెంటనే చెప్పలేరు. ఉట్టిప్పుడు అడిగితే చెప్పినట్లుగా ఫలానా ఊర్లో పుట్టాము అని చెప్తారు. మళ్ళా నీళ్ళు చల్లుతారు. మళ్ళా అడుగుతారు. మళ్ళా వాళ్ళు చెప్తారు. అప్పుడు మూడోసారి నీళ్లు చల్లి చిరంజీవ చిరంజీవ అని ఆశీర్వదిస్తారు. అంటే మనకు చిరంజీవులు ఎనమండుగురు ఉన్నారండి. వాళ్ళలాగే వీళ్ళు కూడా పూర్ణాయుష్తో ఉండాలనేసి. మరి మీ ఇంట్లో ఎప్పుడైనా తుమ్మొస్తే మీకు పెద్దవాళ్ళు ఎవరైనా ఇలా అన్నారా? ఒక్కొక్క ప్రాంతంలోనూ ఒక్కో ఆచారం ఉంటుంది. అదేమైనా తెలిస్తే ఏమారు కామెంట్లో పెట్టండి. ఇదండి తుమ్ముగోల. అంటే తుమ్ము ఎంత భయంకరమైందో చూడండి. ప్రాణహాని కూడా చేస్తుంది. అంటే మనం తింటున్నప్పుడు అన్నవాహికలోంచి ఈ మెతుకులు సరిగా వెళ్ళకపోయి ముక్కుల్లోంచి, నోట్లోంచి తుమ్ము ద్వారా బయటకు రావడంలో, అటు ఇటు పడడంలో ఒక్కొక్కసారి ప్రాణాల మీదకి తెస్తుందిట. అందుకని చెప్పేసి పెద్దవాళ్ళు ఆ భయం నుండి పోగొట్టి మనల్ని మళ్ళా యథాస్థితి రావడానికి చక్కగా అలా చేస్తారనమాట. అంటే చిరంజీవుల్లాగా ఏ ప్రమాదం లేకుండా 1000 ఏళ్ళు బ్రతకమని. అది రాత్రి వచ్చిన తుమ్ముకేనండి. పగలు తుమ్ముకైతే ఇలా అక్కర్లేదుట.